హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా అమ్మ చేతి వంటకాలు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఇంట్లో ఉండే మామూలు బియ్యంతోనే హోటల్ స్టైల్ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ను ఎలా చేయాలో చూద్దాం. ఇది పిల్లల లంచ్ బాక్స్కి, ఆఫీస్ లంచ్కి పర్ఫెక్ట్ రెసిపీ. కొన్ని చిన్న చిన్న టిప్స్ కూడా చెబుతాను, వీడియోను చివరి వరకు చూడండి. ముందుగా స్వీట్ కార్న్ ఉడికించడం కోసం బౌల్లోకి వాటర్ తీసుకొని వాటర్ని బాయిల్ చేసుకొని కంకి నుంచి గింజలను ఇలా ఒలుచుకొని ఇందులో వేసుకొని 3 నుంచి 5 నిమిషాలు ఉడికించుకుంటున్నాను. ఇలా ఉడికిన తర్వాత ఈ గింజలను స్టెయినర్లో వేసుకొని వడకట్టి తీసుకుందాము. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 7-8 వెల్లుల్లిని ఇలా సన్నగా తరిగి వేసుకుందాము. అలాగే 4-5 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని వేయించుకుందాం. వెల్లుల్లి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని వేయించుకుందాము. తర్వాత ఒక క్యారెట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే అరకప్పు పచ్చి బఠానీని కూడా వేసుకోండి. అదేనండి, గ్రీన్ పీస్ని వేసుకోండి. ఇప్పుడు వీటిని 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాము. ఇలా క్యారెట్ను, గ్రీన్ పీస్ను హై ఫ్లేమ్లో పెట్టి వేయించడం వల్ల వాటి రంగు, రుచి బాగా ఉంటాయి. ఇప్పుడు సన్నగా తరిగిన క్యాబేజీని వేసి మరో 2 నిమిషాలు వేయించుకుంటున్నాను. క్యాబేజీని ఎక్కువసేపు వేయించకండి, హై ఫ్లేమ్లో 2 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. అలా చేస్తే క్యాబేజీ క్రంచీగా ఉండి ఫ్రైడ్ రైస్ ఇంకా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసి బాగా కలుపుతున్నాను. ఇలా మనం స్వీట్ కార్న్ను ముందుగా కొద్దిగా ఉడికిస్తే గింజలు మెత్తగా ఉండి తినడానికి చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసి కలుపుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ సోయా సాసు, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ని వేసుకుందాము. సోయా సాస్ను ఎక్కువ వేయకండి, కొద్దిగా వేస్తేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. వీటిని 1 నిమిషం పాటు కలుపుకొని ముందుగా ఉడికించి చల్లార్చిన అన్నాన్ని వేసి కలుపుకుందాము. మెల్లగా కలుపుకుందాము, హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకుందాము. మామూలు బియ్యంతో కూడా ఫ్రైడ్ రైస్ చాలా బాగా వస్తుంది. అయితే అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వాడాలి. అప్పుడే అన్నం మనకి పొడి పొడిగా ఉంటుంది. చివరిగా 1 టీ స్పూన్ మిరియాల పొడిని వేసి కలుపుకుందాము. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి. నేను ఇక్కడ చివరిలో కొత్తిమీర వేసి కలుపుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా, చాలా టేస్టీగా స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా అమ్మ చేతి వంటకాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చూసినందుకు ధన్యవాదాలు.